హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు విక్రమ్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన మూవీస్ గురించి చెప్పబోతున్నాను. అందులో వచ్చిన ఫస్ట్ మూవీ ఇష్టం. ఈ మూవీ 30 డిసెంబర్ 2001 రిలీజ్ అయింది. ఈ మూవీలో శ్రియా తొలి పరిచయం కాగా ఈ మూవీకి డీజే గోపీనాథ్ మ్యూజిక్ డైరెక్షన్ వహించారు. అలాగే ఈ మూవీకి రామోజీరావు ప్రొడ్యూసర్ బాధ్యతలు వహించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. విక్రమ్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన సెకండ్ మూవీ ఇష్క్. ఈ మూవీ 24 ఫిబ్రవరి 2012 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ విక్రమ్ కుమార్ అందించగా అనూప్ రూబెన్స్ అండ్ అరవింద్ శంకర్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించారు. అలాగే ఈ మూవీకి సుధాకర్ రెడ్డి అండ్ విక్రమ్ గౌడ్ ప్రొడ్యూసర్ బాధ్యతలు చేపట్టారు. ఈ మూవీని 7.8 crores బడ్జెట్తో తీయగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 28 crores కలెక్షన్స్ సాధించింది. అలాగే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. ఈ మూవీ లవ్ స్టేషన్ అనే బంగ్లాదేశీ మూవీ నుంచి రీమేక్ చేయబడింది. విక్రమ్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన థర్డ్ మూవీ మనం. ఈ మూవీ 23 మే 2014 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీని విక్రమ్ కుమార్ అందించగా అనూప్ రూబెన్ మ్యూజిక్ బాధ్యతలు వహించారు. అలాగే ఈ మూవీని అక్కినేని ఫ్యామిలీ ప్రొడక్షన్ బాధ్యతలు వహించింది. ఈ మూవీని 28 crores బడ్జెట్తో ఈ మూవీని నిర్మించడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 62 crores కలెక్షన్స్ సాధించింది. అలాగే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. విక్రమ్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన ఫోర్త్ మూవీ హెలో. ఈ మూవీ 22 డిసెంబర్ 2017 రిలీజ్ అయింది. ఈ మూవీకి విక్రమ్ కుమార్ స్టోరీ అందించగా అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్షన్ వహించారు. అలాగే ఈ మూవీని అక్కినేని నాగార్జున ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. విక్రమ్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన ఫిఫ్త్ మూవీ గ్యాంగ్ లీడర్. ఈ మూవీ 13 సెప్టెంబర్ 2019 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ విక్రమ్ కుమార్ అందించగా ఈ మూవీకి అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. అలాగే ఈ మూవీని నవీన్ ఎర్నేని నిర్మించగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. సిక్స్త్ మూవీ థ్యాంక్ యూ. ఈ మూవీలో అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటించాడు. ఈ మూవీ 22 జూన్ 2022లో రిలీజ్ అయింది. ఈ మూవీని 40 crore బడ్జెట్తో నిర్మించగా బాక్సాఫీస్ వద్ద 9 crore కలెక్షన్ సాధించి డిజాస్టర్గా నిలిచింది.